దర్శన్ మీరు ఉస్మానియా యూనివర్సిటీ జాగ్గా వచ్చారు. ఇప్పుడు మనం మన రామ్మూర్తి గారు చెప్తున్నారు. రామ్మూర్తి గారు వచ్చినప్పటి నుంచి ఒకే విషయం చెప్పారు, ఏంటంటే బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా పక్కడబందీగా వివరించి విద్యా వ్యవస్థను ఒక గాడిలో పెట్టింది. కాంగ్రెస్ వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థ మొత్తం దారుణంగా పడిపోయిందని చెప్తున్నారు. అంతే గతంలో కూడా ఇప్పుడు మనం చూస్తున్నాము, ప్రైవేట్ కాలేజీలకు సంబంధించింది, ప్రైవేట్ కాలేజీలలో ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అలాగే వారికి అనుమతులు ఇచ్చినాయి. వేలాది అంటే పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన ప్రైవేట్ కాలేజీలు, అలాగే విద్యకు సంబంధించింది మల్లారెడ్డి కానివ్వండి, పల్లా రాజేశ్వర రెడ్డి కానివ్వండి, ఇంకా ఇతర కానివ్వండి, పేర్లు తీసుకున్నాం కానీ క్షమించండి నన్ను. కాకపోతే ఈరోజు మన మిత్రుడు చెప్పినట్టు కాబట్టి చెప్తున్నా. దీని విషయంలో దర్శన్ గారు మీరేమంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ దర్శన్ చెప్పండి మీరు. అంటే బీజేపీ నేను అదే అంటున్నాను, బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ప్రతి ఒక్కరి దీంట్లో బాధ్యులే. రాజకీయ నాయకుల ప్రమేయం వల్లనే విద్యా వ్యవస్థ బస్టు పట్టిపోయింది అంటున్నా. నేను ఏ పార్టీకి ఒత్తాస పలుకుతాలేదు. నేను అదే అంటున్నాను, బీజేపీ కానివ్వండి, కాంగ్రెస్ కానీ, ఈవెన్ కమ్యూనిస్టులు కానివ్వండి, ఈరోజు విద్యను మొత్తం కార్పొరేట్ గా తీసుకొచ్చింది ఇటు పొలిటికల్ లీడర్స్ మాత్రమే. దానికి సంబంధించిన దర్శన్ గారు మీరేమంటారండి? ఒకవేళ దర్శన్ గారు లేకపోతే మనం ఇప్పుడు ప్రస్తుతం మన మిత్రుల దగ్గరికి వెళ్దాం. మన ఎవరు దర్శన్ రాలేదండి, లైన్ లో కనబడతలేరు. దర్శన్ గారు చెప్పండి. దర్శన్ గారు దీని మీద ఏమంటారు? మన మిత్రులు చెప్పి రామూర్తి గారు చెప్పినట్టుగా దీన్ని ఏకీభవిస్తారా మీరు? సార్ మేము ఏకీభవించాం సార్. ముఖ్యంగా ఫోర్ సైడ్ టీవీ యాజమాన్యానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం సార్, విద్య మీద మంచి డిబేట్ పెట్టినందుకు. ఈ అంశం మీద అక్కడ మన శేషు సార్ ఉన్నారు జూమ్ లో, అదే విధంగా మన ఓయూ విద్యార్థి మిత్రుడు నగేష్ కూడా ఉన్నాడు, అదే విధంగా ప్యానల్ లో ఉన్నటువంటి అందరికి కూడా ఉస్మానియా డిబిఎస్ విద్యార్థి సంఘం పక్షాన జై భీమ్లు తెలియజేస్తూ సార్ మేము చెప్తా ఉన్నాం ఏంటంటే, ఉస్మానియా యూనివర్సిటీ డిబిఎస్ఏ విద్యార్థి సంఘం పక్షాన దళిత్ బహుజన్ స్టూడెంట్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ పక్షాన గుర్తు చేస్తా ఉన్నాం ఏంటి అంటే, గత టిఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, టిఆర్ఎస్ ప్రభుత్వంలో విద్యా వ్యవస్థను వంద పాలుగా విద్యా వ్యవస్థ అనేటువంటిది గత టిఆర్ఎస్ ప్రభుత్వము అభివృద్ధి చేయలేదు. ఈ క్రమంలో భాగంగా ఇప్పుడు వచ్చినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా విద్యా వ్యవస్థలో ప్రక్షాళన జరుగుతుంది, విద్యా వ్యవస్థలో మార్పులు వస్తాయి అనేటువంటి ఆశాభావంతో యావత్తు తెలంగాణ సమాజం మొత్తం కూడా ఎదురు చూస్తా ఉన్నది. మరీ ముఖ్యంగా గత టిఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లు పరిపాలించినటువంటి వాళ్ళు కేజీ టు పీజీ ఉచిత విద్యను అమలు చేస్తామని చెప్పేసి కేసీఆర్ గారు తన ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పాడు. ఆ కేజీ టు పీజీ ఉచిత విద్య అది నిర్వీర్యం అయిపోయింది, అది అమలు కాలేదు. ఈ క్రమంలో భాగంగా ఇప్పుడు వచ్చినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారు అంటే విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేస్తారనేటువంటిది ఆశాభావం ఇంకా మేము వ్యక్తం చేస్తా ఉన్నాము. అంటే సుమారు ఒక సంవత్సరం అవుతా ఉన్నది, ఇంకా నాలుగేళ్ళు ఉన్నది ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి. మేమేం చెప్తా ఉన్నామనంటే సార్, మీరు అన్నట్టు ముఖ్యంగా జీవో నెంబర్ 1కు ఏదైతే ఉన్నదో, ఈ జీవో నెంబర్ 1కు మొత్తం కూడా తూట్లు కొట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాయి. చాలా స్కూల్స్లలో మీరు అన్నట్టు స్కూల్స్లలో ఫీజులు, ప్రైవేట్ స్కూల్స్ చాలా విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తా ఉన్నాయి. మరీ ముఖ్యంగా డొనేషన్ల పేరు మీద చాలా పెద్ద స్థాయిలో కుంభకోణం జరుగుతూ ఉన్నది. నారాయణ, శ్రీ చైతన్య లాంటివి కావచ్చు, చాలా స్కూళ్ళు ఈరోజు పేదవాడు చదువుకునేటువంటి పరిస్థితి తెలంగాణ సమాజంలో లేదు. ఇదే క్రమంలో భాగంగా ప్రైవేటు స్కూళ్లను ఏర్పాటు చేయాలనుకునేటువంటి ఈ క్రమంలో ఎంఈఓలు, మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు వాళ్ళు సరిగ్గా పనిచేయట్లేదు. ఇదే క్రమంలో భాగంగా డిఈఓలు కావచ్చు, జిల్లా స్థాయి నుంచి డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు కావచ్చు, ఈ డిఈఓలు కావచ్చు, ఎంఈఓలు కావచ్చు, వాళ్ళ నిర్లక్ష్యమైనటువంటి విధానాల వల్ల జీవో నెంబర్ 1 ప్రకారంగా ఒక స్కూల్లో ఒక ఫైర్ స్టేషన్ ఉండాలి, ఫైర్ స్టేషన్ తో పాటు గ్రౌండ్ ఉండాలి, క్వాలిఫైడ్ బిఈడి టీచర్స్ ఉండాలి. ఇవి ఏవి లేకున్నా డబ్బులు ఇస్తే సర్టిఫికెట్లు ఇస్తా ఉన్నారు, డబ్బులు పెట్టుకుంటే ఫైర్ స్టేషన్ లేకున్నా పర్మిషన్ ఇస్తా ఉన్నారు, డబ్బులు పెట్టుకుంటే గ్రౌండ్ లేకున్నా పర్మిషన్ ఇస్తా ఉన్నారు, డబ్బులు పెట్టుకుంటే క్వాలిఫైడ్ బిఈడి టీచర్స్ లేకున్నా కూడా పర్మిషన్స్ ఇస్తా ఉన్నారు. దీని ద్వారా ఒకసారి మనం వెంకట్ గారి దగ్గరికి వెళ్దాం. కాంగ్రెస్ నేత అయిన వెంకట్ గారు ఉన్నారు. వెంకట్ గారు మీరు చెప్పండి, ప్రస్తుతం